వారం రోజుల పాటు కెన్యన్లు చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 23 మంది మరణించారు. వందలాది మంది గాయాల పాలయ్యారు. వందల మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు నిరసనకారులు దేశద్రోహులంటూ వ్యాఖ్యానించిన కెన్యా అధ్యక్షుడు విలియం రూటో చివరికి రూటు మార్చారు. కొత్త ఆర్థిక బిల్లుపై తాను సంతకం చేయలేదని వెల్లడించారు. పన్నుల విషయంలో వెనక్కు తగ్గేదే లేదన్న ఆయన ప్రజల ఆందోళనలకు తలవంచారు. అయితే ఇక్కడితో రూటో ఆగిపోతారా? మళ్ళీ మరో రూపంలో పన్నులు అమలు చేస్తారా? శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న కెన్యన్లు ఎందుకు సహనాన్ని కోల్పోయారు? ఇప్పుడు అసలు కెన్యాలో ఏం జరుగుతోంది? వాట్ ది స్టోరీ? ప్రతిపాదిత పన్ను పెంపు కెన్యాను హింసాత్మకంగా మార్చింది. వేల మంది ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులు పార్లమెంట్ను ముట్టడించారు. వీధుల్లో మృతదేహాలు చెల్లా చెదరుగా పడిపోయాయి. కెన్యాలోని పరిస్థితులు అత్యంత భయానకంగా మారాయి. ఈ పరిణామాలతో నిరసనకారులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఎందుకంటే కెన్యా అధ్యక్షుడు విలియం రూటో యూటర్న్ తీసుకున్నాడు. కొత్త పన్ను ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు. ఫైనాన్స్ బిల్ 2024 ప్రజల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తించిందని, ఈ నేపథ్యంలో బిల్లుపై తాను సంతకం చేయడం లేదని రూటో చెప్పారు. ఆర్థిక బిల్లును ఉపసంహరించుకుంటున్నామని తమ పార్లమెంట్ సభ్యులు కూడా అందుకు అంగీకరించారని కెన్యా అధ్యక్షుడు వెల్లడించారు. అయితే కెన్యా అధ్యక్షుడి మనసు మారడానికి 23 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కెన్యా అధ్యక్షుడు ఈ బిల్లును వెనక్కి తీసుకోవడంలో ప్రజలే విజయం సాధించారు. నిజానికి అధిక పన్నులను రూటోనే స్వయంగా ప్రతిపాదించాడు. వాటిని కొత్త ఆర్థిక బిల్లులో అమలు చేయాలని ప్లాన్ చేశాడు. పన్నులపై వెనక్కి తగ్గేదే లేదని రూటో కఠినంగా వ్యవహరించాడు. అంతేకాదు బిల్లు ప్రతిపాదించిన తర్వాత రూటో భిన్నమైన భాషను ఉపయోగించాడు. ప్రజల నిరసనలను దేశద్రోహ చర్యలుగా పేర్కొన్నాడు. ఈ ఆందోళనలను నేరస్తులు హైజాక్ చేశారని కెన్యా అధ్యక్షుడు ఆరోపించాడు. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడు. అసలు నిన్న రాత్రి ఏం జరిగింది? ఎందుకు రూటో టర్న్ తీసుకున్నాడు? ముందుగా యంగ్ కెన్యన్లు పార్లమెంట్ను ముట్టడించారు. అనంతరం నిరసనకారులు హామీ ఇచ్చినట్టుగానే పార్లమెంట్లోకి చొచ్చుకెళ్లారు. పార్లమెంట్లోని పలు విభాగాల్లో నిప్పు పెట్టారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అయితే ఇలాంటి పరిస్థితులే కెన్యా అంతటా నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా ప్రజలంతా రోడ్లపైకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూటో అధ్యక్ష పదవి దిగిపోవాలంటూ డిమాండ్ చేశారు. కెన్యా తీర ప్రాంత నగరం ముంబాసాలో పరిస్థితులను చూడండి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు మిలిటరీ టియర్ గ్యాస్ను ప్రయోగించింది. అందుకు ప్రతిగా సైనికులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. రూటో సొంత నగరం ఎల్డోరెట్లో కూడా ఇలాంటి పరిణామాలే కనిపించాయి. ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. ప్రభుత్వ భవనాలను ధ్వంసం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజల నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం మిలిటరీని రంగంలోకి దించింది. దీంతో నిరసనలు ఉక్కుపాదంతో అణిచివేసేందుకు మిలిటరీ యత్నించింది. సైనికులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తం 23 మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. వందల మంది తీవ్ర గాయాల పాలయ్యారు. రాజధాని నైరోబీలో వీధులన్నీ యుద్ధ వాతావరణాన్ని తలపించాయి. ఎక్కడ చూసినా టియర్ గ్యాస్ల పొగలే కనిపించాయి. వీధులన్నీ కాల్పులతో హోరెత్తాయి. పలు వీధుల్లో మృతదేహాలు కనిపించాయి. గత 24 గంటలు కెన్యాలో హింసాత్మక వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా 2 ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అసలు కెన్యా ప్రభుత్వం వివాదాస్పద పన్నులను ఎందుకు తెచ్చింది? నెక్స్ట్ ఏం జరగబోతోంది? కెన్యా విదేశీ రుణభారం తీవ్రంగా పెరిగింది. ఆ దేశ జీడీపీలో 70% రుణాలు విదేశాలవే ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కెన్యన్ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించాలంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF సహాయం అవసరం. IMF రుణాలను ఇవ్వాలంటే కఠిన సంస్కరణలు చేపట్టాలని రూటో ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవాలని రూటోకు వివరించింది. అందుకు పన్నులను పెంచాలని సూచించింది. అందులో భాగంగానే రూటో ప్రభుత్వం కొత్త పన్నులను ప్రతిపాదించింది. చమురు, డైపర్స్, బ్రెడ్ వంటి వాటిపై పన్నులను పెంచారు. ఈ పన్నులు నేరుగా సామాన్యులపై ప్రభావం చూపనున్నాయి. దీంతో ఈ నెల 18 నుంచి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వివాదాస్పద పన్నులను రూటో ప్రభుత్వం తొలగించింది. మిగతా పన్నులను అలాగే ఉంచింది. దీంతో ప్రజల్లో ఆగ్రహం మరింతగా పెరిగింది. ఇప్పటికే ప్రజలు పెరిగిన జీవన వ్యయంతో అల్లాడుతున్నారు. ఇప్పుడు ఆ దేశంలో ద్రవ్యోల్బణ రేటు 12.2% చేరుకుంది. మన దేశంలో ద్రవ్యోల్బణం రేటు 4.43% ఉంది. ఇంత తక్కువగా ఉన్నా కూరగాయలు ఏవి కొనాలన్నా కిలో 100 రూపాయల మేర పలుకుతున్నాయి. అలాంటిది 12.2% ద్రవ్యోల్బణం రేటు ఉంటే నిత్యావసరాల ధరలు ఇంకెంత మండుతూ ఉంటాయో ఊహించండి. ఈ నేపథ్యంలో పన్నుల పెంపు ప్రతిపాదనలు ప్రజల్లో ఒక రకమైన భయాన్ని కలిగించాయి. అందుకే వాటిని అడ్డుకోవాలని ప్రాణాలకు తెగించారు. ఆందోళనకారుల్లో ఎక్కువగా యువతే ఉన్నారు. వాళ్లంతా సోషల్ మీడియా కారణంగా సంఘటితమయ్యారు. తమ ర్యాలీలు, ఆందోళనలను లైవ్లో ప్రసారం చేశారు. నిజానికి ఆందోళనలు శాంతియుతంగానే సాగాయి. అందుకే వారిని చూసి గర్వపడుతున్నానని రూటో కూడా చెప్పారు. 25న నిరసనలు హింసాత్మకంగా మారడంతో రూటో తన స్వరం మార్చాడు. క్రిమినల్ గ్యాంగులు ఆందోళనకారుల్లో కలిసిపోయినట్లు ఆరోపించాడు.
ఇదే మనల్ని రెండో ప్రశ్న వద్దకు తీసుకెళ్తోంది. నెక్స్ట్ ఏం జరగబోతోంది? దేశంలో హింసాత్మక ఘటనలకు తెరపడింది. రాజధాని నైరోబీ అంతటా సైన్యాన్ని మోహరించారు. ఇప్పుడు పార్లమెంటు వెలుపల సైన్యం కాపలాగా ఉంది. ఇక రూటో బిల్లును ఉపసంహరించుకున్నాడు. దీంతో కెన్యా శాంతియుతంగా మారింది. దీంతో తూర్పు ఆఫ్రికా ఉపశమనం పొందింది. మీరు తూర్పు ఆఫ్రికా దేశాలను ఒక్కసారి గమనించినట్లయితే ఆయా దేశాలు రాజకీయంగా తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా సోమాలియా, ఉగాండా, దక్షిణ సూడాన్, ఇథియోపియా దేశాల్లో రాజకీయ సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయి. కానీ కెన్యా మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇది తూర్పు ఆఫ్రికాలోని స్థిరంగా ఉన్న ప్రభుత్వం. ఈ ప్రాంతం జీడీపీలో కెన్యాది 40% ఉంటుంది. తూర్పు ఆఫ్రికాకు కెన్యా ప్రవేశ ద్వారం లాంటిది. ఉదాహరణకు మొంబాసా ఓడరేవును చూడండి. ఇది ఆఫ్రికాలోనే అతిపెద్దది. అనేక బహుళజాతి కంపెనీలకు కెన్యాలో తమ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలున్నాయి. అంతేకాదు అమెరికాకు కెన్యా అత్యంత కీలకమైన మిత్రదేశం. ఈ నేపథ్యంలో కెన్యాలో సంక్షోభం తలెత్తితే ప్రపంచానికి చిక్కులు తప్పవన్నమాట. అందుకే కెన్యాలోని నిరసనలను వాషింగ్టన్ నిశితంగా పరిశీలిస్తోంది. హింసాత్మక ఘటనలపై అగ్రదేశం ఆందోళన వ్యక్తం చేసింది. రాజధాని నైరోబీతో పాటు కెన్యాలో జరుగుతోన్న నిరసనల్లో హింస చెలరేగడాన్ని ఖండిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నట్లు వెల్లడించారు. దేశంలో శాంతిని పునరుద్ధరించేందుకు ప్రజలు సంయమనం పాటించాలని కోరుతున్నట్లు మిల్లర్ వివరించారు. అంతేకాదు ఆందోళనకారులతో ప్రభుత్వం చర్చించాలని మిల్లర్ కోరారు. కెన్యాతో అమెరికాకు భారీగా సంబంధాలున్నాయి. గత నెలలో కెన్యా అధ్యక్షుడు రూటోకు బైడెన్ రెడ్ కార్పెట్ పరిచాడు. అమెరికా పర్యటనకు బైడెన్ ఆతిథ్యం ఇచ్చాడు. ఇది జరిగిన కొన్ని వారాలకే కెన్యాలో ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇక కెన్యాలోని పరిణామాలు భారత్ సైతం నిశితంగా గమనిస్తోంది. కెన్యాలో 20,000 మందికి పైగా భారతీయులు నివసిస్తున్నారు. వాళ్ళందరికీ కెన్యాలోని భారత దౌత్య కార్యాలయం అడ్వైజరీని జారీ చేసింది. భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు చేయరాదని సూచించింది. నిరసనలు వెల్లువెత్తుతున్న ప్రాంతాల్లో బయటకు రావద్దంటూ భారత ఎంబసీ తెలిపింది. ఇక కెన్యా ప్రజలు ఇప్పటికైతే విజయం సాధించారు. వారి ఆందోళనలకు ప్రభుత్వం దిగొచ్చింది. పన్నుల బిల్లును వెనక్కి తీసుకుంది. కానీ ఇది ఇక్కడితో ఆగిపోదు. ఎందుకంటే రూటో ప్రభుత్వం పన్నులను పెంచడానికే మొగ్గు చూపుతోంది. అయితే ఈసారి పన్నులను అమలు చేయడానికి రూటో ప్రభుత్వం ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది. ఈసారి పన్నులు ఏ రూపంలో వస్తాయో, ప్రజలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.